సో, సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 12 ఎక్స్‌ప్లనేషన్. మన ఛానెల్ గనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్‌లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇన్ కేస్ నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకెళ్ళొచ్చకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మన కొరియన్ ర్యాంక్ హంటర్స్‌కి ఏం అర్థం కాదు ఈ బ్లాక్ సోల్జర్స్ ఏంటా అని. ఇంకప్పుడే మన ఇగ్రీస్ అండ్ ఐరన్ దంచు కొడుతూ ఉంటారు ఆ యాంట్స్‌ని. ఆ తర్వాత మన జిన్‌వూ గూడా వచ్చుంటాడక్కడికి. ఇంకప్పుడే బోట్‌కాస్ట్ అనేది వర్క్ అవుతూ ఉండదు. అది చూసి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అసలేం జరుగుతోందక్కడ అని జెప్పి. ఈవెన్ గోగని అండ్ పూజించోళ్ళు గూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకప్పుడే బోట్‌కాస్ట్ వాళ్ళుండి ఇలా జెప్తారు. "సార్ లైవ్ ఫుటేజ్ అనేది రావట్లేదంట. వాళ్ళనేది డిమాండ్ జేస్తున్నారంటే" ఇంకా ఆయనుండి ఇలా జెప్తాడు. "ఒరేయ్ నాయనా! ముందు నువ్వు ఆ ఫుటేజ్ సంగతి మర్చిపో. ఇక్కడ మనం వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయలేకపోతున్నాం ఆఖరికి. ఇలా ఉంటే ఎస్రాంగ్ హంటర్స్ మనకి మిగలరేమో" అని చెప్పి మైక్ దగ్గరకొచ్చి అరుస్తూ ఉంటాడనమాట. నాకు ఆన్సర్ చెయ్యి, ఆన్సర్ చెయ్యి అని. ఆ కెమెరామెన్ గాడి కెమెరా ఏమో పనిచేయదు. దాన్నేమో నలిపి నలిపి పారేస్తూ ఉంటాడు కెమెరామెన్ గాడు. ఇక జిన్‌వూ, షాడో సోల్జర్స్ అందరూ ఆ యాంట్స్‌ని కుక్కని కొట్టినట్టయితే కొడుతూ ఉంటారు. అది చూసి కొరియన్ ఎస్రాంగ్ హంటర్స్ కాస్త షాక్ అనేది అవుతారు. ఇంక అప్పుడే జిన్‌వూ వాళ్ళ దగ్గరకొచ్చి హీలింగ్ పోషన్స్ ఇచ్చి హీల్ చేసేస్తాడు. దాంతో బీకేఓను అండ్ మిగతా వాళ్ళ యొక్క గాయాలన్నీ నయమైపోతాయి. ఇదే లెక్కన చాహేని గూడా హీల్ చేద్దామని వెళ్తే, చాహే మీద ఆ హీలింగ్ పోషన్ అనేది వర్క్ అవ్వదు. ఇక జెనుమో ఉండి, "సరే నేనొక దారిని ఏర్పరుస్తాను. యాంట్స్ అన్నిటిని చంపేస్తాను. ముందైతే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మిగతాది నేను చూసుకుంటానని" జెనువు చెప్పేలోగా, అక్కడికి చాలా యాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంగప్పుడే చైర్మన్ గోగని వచ్చి, మిగతా హంటర్స్ ఎలా ఉన్నారు అని ఇదంతా అడుగుతూ ఉంటే, వాళ్ళుండి మేము సిగ్నల్ లాస్ట్ అయ్యామనయితే చెప్తారు. అండ్ జపాన్ టీమ్‌కి కాంటాక్ట్ అవుదామని కూడా చూసారు. బట్ కాంటాక్ట్ అవ్వలేకపోయారు. ఇక చైర్మన్ గోగని కూడా ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంక చైర్మన్ గోగని ఉండి ఇలా అంటాడు. "నేను ఎప్పుడూ నా బాడీని, నా హార్ట్‌ని హేట్ చేయలేదు. నిజానికి నేనేమి చేయలేకపోయినా సరే వాళ్ళతో ఫైట్ చేయాలనుంది. సరే మీరందరూ జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి చైర్మన్ గోగని అయితే చెప్తాడు. ఇక జీనా ఇంట్లో గూడా బోడ్‌కాస్ట్ అనేది రాదు. చాలా గట్టిగా ఆ టీవీని నానా హింసలు పెడుతూ ఉంటుంది. ఇంకా దీంతో పనవ్వదని నా రూమ్‌లో ఫోన్ ఉంటుందిగా వెళ్లి దాంట్లో చూస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక జపాన్ హంటర్ అసోసియేషన్ నుంచి మాట్సుమోటో ఉండి "అక్కడేం జరుగుతుందో నాకు చెప్పు" అంటే డాన్ సోల్ సబ్ గిల్డ్ మాస్టర్ ఉండి ఇలా అంటాడు. "గోటో యొక్క సిగ్నల్స్ మేము లాస్ట్ అయ్యాం. అవును తను చనిపోయాడు" అని చెప్పి చెప్తాడనమాట. ఇంక మాట్సుమోటో ఉండి "సరే ఏదో ఒకటి మిగతా హంటర్స్‌నైనా కాపాడుకోవాలి కాబట్టి ప్లాన్ ప్రకారంగానే వెళ్ళండి" అని చెప్తాడు. క్యోటో చనిపోయినందుకు ఈడు కూడా కాస్త కోపంగా ఫీల్ అవుతాడు. ఇగ్రీసు, ఐరెను, ఐస్ బేసు కుక్కని కొట్టినట్టయితే కొడుతూ ఉంటారు ఇంకా ఐలాండ్‌లో యాంట్స్ అన్నిటిని గూడా. జిన్‌వూ మిగతా చనిపోయిన యాంట్స్ దగ్గరికెళ్ళి ఎరేజ్ చేద్దామనుకుంటాడు. బట్ ఇక్కడ చాలా మందున్నారని చెప్పి చేయకుండా ఆగిపోతాడు. ఇక ఆ తర్వాత జిన్‌వూ మిగతా హంటర్స్‌కి గూడా చెప్తాడనమాట ఇలా. "నేను మిగతా యాంట్స్ అన్నిటిని గూడా చంపేసి ఒక దారిననేది క్రియేట్ జేస్తా. అండ్ పైగా ఇక్కడున్నాడు గదా తనని ఫాలో అవ్వండి." తను యాంట్స్‌ని ఆపేస్తాడు. కాబట్టి మీ మీద ఇంకెవరైనా అటాక్ చేస్తే మీ అంతట మీరే చూసుకోండి అంటే ఓకే అని చెప్పి చాయ్ జాంగ్ ఏం చెప్పాడు. జిన్‌వూ కూడా ఇంక నెమ్మదిగా నడుచుకుంటూ, నడుచుకుంటూ వచ్చి ఆ యాంట్స్‌ని అరెస్ట్ చేద్దామని చూస్తాడు. ఈలోగా చాయ్ జాంగ్‌కి అర్థమైపోతుంది తనేదో చేయబోతున్నాడని. ఇంకప్పుడే యాంట్ కింగ్ వచ్చేసరికి అక్కడికి గట్టిగా అరుస్తాడనమాట. ఇంకప్పుడు జిన్‌వూ నెమ్మదిగా నడుచుకుంటూ, నడుచుకుంటూ యాంట్ కింగ్ దగ్గరికైతే వెళ్తాడు. అండ్ పవర్‌ని అన్‌లీష్ చేస్తాడు. దాంతో మన యాంట్ కింగ్ రెడ్ ఔరా అండ్ జిన్‌వూ యొక్క బ్లూ ఔరా. మ్యాన్ వేరే లెవెల్ ఉంది భయ్యా ఈ సీన్ మాత్రం. ఇంకా యాంట్ కింగ్ ఉండి "నువ్వేనా ఈ హ్యూమన్స్ యొక్క కింగ్‌వి" అంటే జిన్‌వూ ఉండి "హే! ఒక ఇన్సెక్ట్ మాట్లాడుతుందే." ఇంక యాంట్ కింగ్ గాడికి అర్థమైపోద్ది మన జిన్‌వూ దగ్గర నుంచి స్ట్రాంగ్ ప్రెజెన్స్ వస్తుందని. ఇంకా ఆ యాంట్ కింగ్ గట్టిగా అరుస్తుంది. ఇంకప్పుడే కెమెరామ్యాన్ గాడికి సిగ్నల్ అనేది దొరుకుతుంది. ఇంకప్పుడే ఈ టీవీ రిపోర్టర్స్ వీళ్ళంతా ఉంటారు గదా! వాళ్ళైతే రెడీగా ఉంటారనమాట బ్రాడ్‌కాస్ట్ ఆన్ జేయటానికి. బట్ ఒకడు ఆపాలని జూస్తాడు. "హే! నువ్వు ఉండవయ్యా! ఇప్పుడు బ్రాడ్‌కాస్ట్ చేయాల్సిందే" అని చెప్పి బ్రాడ్‌కాస్ట్ చేయరా అని చెప్తాడు. చెప్పిన తర్వాత మన జీవితాలు ఇప్పుడు వాడి మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి అంటాడు. తన ఫేస్ హైడ్ చేసుందిక్కడ. బట్ మన జిన్‌వూ గురించి మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ జూస్తారు అక్కడ జిన్‌వూ ఉన్నాడన్న సంగతి. ఈవెన్ జీనా గూడా జూసి షాక్ అయిపోద్ది. ఇక చైర్మన్ గోగని గూడా ఎక్సైట్‌మెంట్‌తో కుర్చీ యొక్క కాడ్‌ని విరగొట్టి "అదిగో జిన్‌వూ వచ్చాడురా" అంటాడు. బట్ ఊహించోడు మాత్రం తనక్కడికి ఎలా ఎళ్ళుంటాడు సార్ అంటే, "ఇప్పుడది ఇంపార్టెంట్ గాదు. వెళ్లకుండా చూడు" అని జెప్తాడు. ఇక యాంట్ కింగ్ గాడికి కోపం వచ్చి జిన్‌వూ ఫేస్ మీద ఒక పంచ్ అయితే కొడతాడు. అది చూసి మిగతా వాళ్ళందరూ జిన్‌వూ గాడి పని అయిపోయింది అనుకుంటారు. బట్ యాంట్ కింగ్ గాడుండి "ఛీ! నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు" అని అనేలోపు చూస్తే జిన్‌వూ అక్కడే ఉంటాడు. తనకి జస్ట్ కాస్త బ్లడ్ వచ్చిద్దంతే మన యాంట్ కింగ్ కొడితే.
ఇంకప్పుడు జిన్‌వూ యొక్క డామినేటర్ స్టాచ్యూని యాక్టివేట్ జేసి వాడిని లాగి ఒక పంచ్ అయితే కొడతాడు. కానీ మన యాంట్ కింగ్ మాత్రం అక్కడి నుంచి కదలడనుకోండి అది వేరే విషయం. జిన్‌వూ కాస్త టఫ్‌గానే ఉన్నాడే అని అనుకుంటాడు. ఇంకా యాంట్ కింగ్ గాడు మళ్ళీ వస్తే జిన్‌వూ మీద జిన్‌వూ కూడా కుక్కని కొట్టినట్టు కొడుతూనే ఉంటారు. అలా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నాన్ స్టాప్ కొట్టుకొని చస్తారు. అలా కొట్టుకున్న తర్వాత మన యాంట్ కింగ్ గాడికి కోపం వచ్చేసి వాడి టంగ్‌ని రిలీజ్ చేసి జిన్‌వూని పాయిజన్ అయితే అంటించేస్తాడు. అది దానికి ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఇదే నా యొక్క డెడ్లీయెస్ట్ పాయిజన్ అని చెప్పి ఇంక నీతో నాకు పని లేదు చచ్చిపో అని చెప్పి అంటాడు. ఇంక అటాక్ చేయబోతానికి వస్తూ ఉంటే ఇక్కడే సీన్ షిఫ్ట్ చేస్తారు భయ్య. ఇంకా మాసుమోటో గాడికి ఇలా చెప్తారు. కొంతమంది ఎసరాంగంతాస్ చనిపోయారు సార్ జపాన్ నుండి అని చెప్పంటే, వాళ్ళు నిజంగా చాలా యూజ్‌లెస్ అని అంటే ఇతనుండి ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది ఆ ఏరియా నుంచి వస్తుంది. మేబీ వాడే అనుకుంటా గ్యోటోని చంపేసింది. ఇంకా ఆళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే ఈళ్ళ వైపయితే తీసుకెళ్తారు జపాన్ ఎసరాంగ్ హంటర్స్ దగ్గరికి. వాడుండి భయపడుతూ ఆ మాన్‌స్టర్‌ని డిఫీట్ చేయలేమంటే ఆముండి "నువ్వొక పనికిమాలినోడివి. సరే ఇక మనం వెళ్దాం" అని చెప్పి హెలికాప్టర్ వైపయితే చూస్తుంది. ఇంకప్పుడే జిన్‌వూ సైడ్ అయితే తీసుకొస్తారు. ఇంక జిన్‌వూ మన యాంట్ కింగ్ యొక్క అటాక్‌ని ఆపేసి తన రైట్ హ్యాండ్‌తో ఓ దెబ్బయితే కొడతాడు. ఆడెళ్లి ఎక్కడో పడతాడు. ఇక జిన్‌వూ కూడా తన యొక్క స్కిల్స్ ఉంటాయి కదా! దాంతో ఆ పాయిజన్‌ని న్యూట్రలైజ్ చేసేస్తాడు. ఇక జిన్‌వూ అండి నా ప్రిస్క్రిప్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే తన ఎమోషన్స్‌ని నేను సెన్స్ చేయగలను. అండ్ ముఖ్యంగా వాడు నర్వస్‌గా ఫీల్ అవుతున్నాడు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా. నేను దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగిచ్చేయాలని చెప్పి గాల్లోకి ఎగిరి ఒక అటాక్ అయితే చేస్తాడు. బట్ అక్కడ చూస్తే మన యాంట్ కింగ్ ఉండడు. ఇంకా యాంట్ కింగ్ గాడుండి నేను ఎన్ని అటాక్స్ చేసినా వాడి మీద మీనింగ్ లెస్సే. పైగా వీడి మీద పాయిజన్ అనేది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. ఇక జిన్‌వూ కూడా తన యొక్క డ్రాగన్స్ తీస్తాడనమాట డీమన్ కింగ్ బ్యారన్‌వి. ఈసి ఇంకా ఇద్దరికిద్దరు కొట్టుకొని చస్తారు. ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు యానిమీలో చూసి ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. అండ్ పైగా మన జిన్‌వూ వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టిన తర్వాత డ్రాగర్ ఇసిరేస్తాడు. ఇసిరేసిన తర్వాత మామూలుగా కొట్టడు. కొట్టిన తర్వాత యాంట్ కింగ్ మళ్ళీ జిన్‌వూ మీదకి అటాక్ చేయడానికి వస్తుంటే జిన్‌వూ చాలా స్లాషెస్ చేసి వాడిని ముక్కలు ముక్కల కింద నరికేస్తాడు. ఇంకా యాంట్ కింగ్ వాడు పారిపోదాం అని చెప్పి పైకెళ్ళిపోతుంటే జిన్‌వూ అక్కడికి కూడా వచ్చి వాడిని మళ్ళీ ముక్కలు ముక్కల కింద అయితే నరికేస్తాడు. అసలు ఈ హ్యూమన్ గాడి సంగతేంటి అని చెప్పి యాంట్స్‌నన్నిటిని పిలుస్తాడనమాట గట్టిగా అరిచి. ఇక జిన్‌వూ గూడా తన యొక్క షాడో సోల్జర్స్‌ని కూడా సమ్మన్ చేస్తాడు. ఇక ఇగ్రిసు, ఐరను, యాంట్స్‌నైతే మామూలుగా కూడా కొట్టరు. ఇంక టస్క్ ఉండి తన యొక్క ఫైర్ మ్యాజిక్‌ని యూజ్ చేస్తాడు. దాంతో ఈ కొండకి పెద్ద బొక్కే పడిపోద్ది. దాంతో ఇంక యాంట్ కింగ్ ఉండి ఇది అలా అవ్వకూడదు. నేనే స్ట్రాంగ్‌గా ఉండాలి. అందరికంటే నేనే స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను వీళ్ళందరినీ చంపి, చంపి తొక్కదీసి నారదీయాలి. అంటే దానర్థం నేనొక కింగ్ అవ్వాలి. కానీ ఇప్పుడు నేను పారిపోవాలి. ఎందుకంటే బతకాలి కదా! కాబట్టి నేను పారిపోవాలని చెప్పి వాడు పారిపోతూ ఉంటే మన జిన్‌వూ మళ్ళీ వాడిని ఆపేసి ముక్కలు ముక్కల కిందయితే కోసేసి చంపేస్తాడు. ఇంకప్పుడే బీకేఓను ఉండి హంటర్ సంగ్ అని పిలుస్తాడు. మనోడికి అర్థమైపోద్ది చాయ్ దగ్గరకొస్తాడు. మిగతా వాళ్ళందరూ చెప్తా ఉంటారు. ఇంక మనం వెళ్దాం, ఇలా వెళ్దాం, అలా వెళ్దాం అంటే జిన్‌వూకి అర్థమవుతది. తను అంతసేపు ఆగలేదు. చనిపోతుంది ఈలోగా. ఇంకప్పుడే జిన్‌వూ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ యూజ్ చేద్దామని చూస్తాడు. బట్ అది కూడా వర్క్ అవ్వదు. ఇక జిన్‌వూ మనసులో ఇలా అనుకుంటాడు. మనం ఇక్కడి నుంచి ఎవాక్యుయేట్ అయినా కూడా బతకదు. ఈ పోషన్ కూడా తన మీద ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ యూజ్ చేద్దామన్నా సరే టైం పడుతుంది. ఇంక వేరే దారి ఏమన్నా ఉందా? ఇంకా వేరే దారి ఏమన్నా ఉందా? అని చెప్పి జిమ్ము గింజుకుంటూ ఉంటుంటే, జిమ్ము సడెన్‌గా ఒక లుక్ ఇస్తాడు. అంతటితోనే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో, ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇఫ్ ఇంకా నచ్చితే ఈ వీడియో షేర్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.